ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీతను మనం చెప్పుకుంటా ఉన్నాము. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో పోయిన వారము భక్తి యోగము అధ్యాయం వరకు చెప్పుకున్నాము. మనం చివరిగా చెప్పుకున్న శ్లోకము 20వ శ్లోకం భక్తి యోగంలో, అది బ్రహ్మ కర్మయోగముల గురించి అని తెలియజేశారు. ఎవరైతే పరమాత్మ మీద పరమ శ్రద్ధ కలిగి అమృతము లేనటువంటి ఈ యొక్క ధర్మాలను భగవంతుడు ఎలా తెలియజేశాడో అలా ఆచరించే వాళ్ళు, ఉపాసించేటువంటి వాళ్ళు, అట్టి భక్తులు పరమాత్మకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు అని ఆయనే తెలియజేశారు. కాబట్టి పరమాత్మ తెలియజేసినటువంటి ధర్మాలు మనం తప్పకుండా ఆచరించాలి, మనకి వేరు మార్గము లేదు అని ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు మనము 12వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగము ఉంది కదా, క్షేత్రజ్ఞ విభాగ యోగము చెప్పుకుందాము. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అర్జునుడే మొదటగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ శ్లోకము ప్రకృతి మరియు పురుషుని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, ప్రకృతి అనగా ఏది, పురుషుడు ఎవడు, క్షేత్రము అనగా ఏది, క్షేత్రజ్ఞుడు ఎవడు, జ్ఞానమేది, జ్ఞేయమేది, వీటన్నిటినీ తెలియాలనే కోరిక కలిగింది తెలియజెప్పుము. ఇక్కడ మన తరపున అర్జునుడు ప్రశ్నలు అడిగాడు. మన కోసమే అని అనుకోవాలా? ఇది కూడా మనం తెలుసుకోవాలి తప్పక. మనం కూడా ప్రకృతి ఎవరో పురుషుడు ఎవరో తప్పక తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మీద 6 ప్రశ్నలు అయితే అడిగాడు. ప్రకృతి, పురుషుడెవరు, 6 గురించి అడిగాడు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఎవరు, జ్ఞానము, జ్ఞేయములేవి అంటే 3 జతలుగా 6 గురించి ఇక్కడ అడిగాడు. కొన్నిటికేమో మనము అంతకుముందు అధ్యాయాల్లో జవాబులు అయితే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనకి ఇంకా కొన్ని తెలియని ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. అంటే మన అనుమానాలు లేకుండా పోవడం కోసం ఇక్కడ మళ్ళా ఒకసారి అర్జునుడు ప్రకృతి పురుషుల గురించి అడిగిండు, ఇంకా జ్ఞానము జ్ఞేయం గురించి ఇక్కడ అడిగిండు. ఇక కొత్త ప్రశ్నలు ఏంటి అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనేవి కొత్త ప్రశ్నలు. అందుకే మనకి ఈ అధ్యాయం కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగము అని మనకి ఈ అధ్యాయం పేరే ఉంది. మనకి ఇది క్షేత్రము క్షేత్రజ్ఞం అనేది కొత్త విషయంగానే తెలియబడతా ఉంది. మనం ఇంతకుముందు క్షేత్రము ఏంది, క్షేత్రజ్ఞుడు ఎవరు అనేది తెలుసుకోలేదు. మనకి ప్రకృతి పురుషుడు అంటే తెలుసు, తర్వాత జ్ఞానము జ్ఞేయము అనేవి ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కొంత తెలుసు. ఇది మాత్రం పూర్తిగా కొత్త ప్రశ్నలే. అయితే వీటన్నిటిని మళ్ళా తెలుసుకోవాలన్న ఉద్దేశమే
అర్జునుడు అడిగాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తా ఉన్నాడు అనేది మనం చూద్దాం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ శ్లోకం కూడా ప్రకృతి పురుషుల గురించే చెప్పబడుతున్నట్టు శ్లోకమే. భగవంతుడు ఏమంటున్నాడంటే, అర్జున, ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది. అంటే ఈ శరీరాన్నే క్షేత్రము అని అంటున్నారు. దీన్ని పూర్తిగా ఎవడు తెలుసుకొని ఉన్నాడో వాణ్ణి జ్ఞానులైన వాళ్ళు అందరూ కూడా క్షేత్రజ్ఞుడే అని చెప్తా ఉన్నారట. ఇంకా మనం వివరంలోకి పోదాము. క్షేత్రం అంటే పొలము, భూమి అనే అర్థమైతే వస్తుంది. వ్యవసాయ క్షేత్రములు అని అంటారు, అంటే వ్యవసాయ భూములు అనే పేరుతోటి. జ్ఞ అంటే తెలిసినవాడు అని. క్షేత్రజ్ఞ అంటే క్షేత్రము తెలిసినవాడు, అంటే భూమిని తెలిసినవాడు అని అర్థము. ఇక్కడ ముఖ్యంగా భూమి అని అంటే మన శరీరమే అని చెప్పుకోవాలి. క్షేత్రం అన్నా కూడా మన శరీరమే అని చెప్పుకోవాలి. క్షేత్రజ్ఞ అంటే మన శరీరాన్ని తెలిసినవాడు అని చెప్పుకోవాలి. అయితే మనకి ఒక ఇల్లే ఉందనుకుందాం. ఆ ఇంటినే క్షేత్రం అనుకుందాం. ఆ ఇంటికి ఒక యజమాని అనేవాడు ఉంటాడు. ఆ ఇంటి యజమానిని నీ ఇంటిలో ఎక్కడ ఏమేమి ఉన్నాయంటే అన్నీ కూడా వాడు చెప్తాడు. ఎందుకంటే ఆ ఇంటికి సంబంధించి వాడికి అన్నీ కూడా మూల ముక్క, తర్వాత కిటికీలు, తలుపులు, పైకప్పు, ఇంకా ఎక్కడ దానికి కంతలు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఏ రంగులు ఉన్నాయి, ఏ గదిలో ఏ రంగులు కొట్టి ఉన్నారు, అన్నీ కూడా వానికి తెలిసే ఉంటుంది. కాబట్టి వాడిని తెలిసినవాడు అనే ఆ ఇంటికి సంబంధించి తెలిసినవాడని అంటాం. అలాగే ఒక ఎకరం పొలం ఉందనుకుందాం. ఆ పొలానికి యజమాని ఉంటే ఆ పొలం యజమాని ఆ పొలం గట్టు ఎంత వంకరగా ఉంది, ఎంత సూటిగా ఉంది, తర్వాత ఆ గట్టు ఎంత వెడల్పుగా ఉంది, లేదంటే ఎంత సన్నగా ఉంది, ఆ గట్టులో మధ్యలో ఎక్కడ అంటే గట్టును కొట్టి నీళ్లు ఇంకొక పొలంలో మడులు ఉంటాయి కదా, ఒక మడి నుంచి ఇంకొక మడికి నీళ్లు ఎడిపోతాయి. పొలము ఎంత వాలుగా ఉంది, ఎంత సదరంగా ఉంది, ఎంత ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పొలం యొక్క యజమానికి పూర్తిగా తెలిసి ఉంటుంది. ఆ పొలం యొక్క యజమానికి ఆ పొలంలో ఎక్కడైనా కానీ పనిచేసే అధికారం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే మన శరీరం అనేది క్షేత్రమైనప్పుడు ఈ శరీరం యొక్క యజమానికి శరీరం మీద పూర్తి అధికారము ఉంటుంది. ఆ అధికారం కూడా శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. శరీరం అంతా అణువణువున తెలిసి ఉంటాడు. శరీరానికి అధిపతి అయిన వాడే అయి ఉన్నాడు. ఆయనే ఆత్మ. సంపూర్ణ జ్ఞానం తెలిసిన వాళ్ళకి అధిపతిగా ఉన్న ఆత్మను వాళ్ళు ఏమంటారంటే క్షేత్రజ్ఞుడు అని అంటారు. ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరంలో జీవాత్మ ఆత్మల యొక్క విభజన తెలియనటువంటి వారు కొందరు ఏం చేశారంటే క్షేత్రజ్ఞుడంటే జీవాత్మ అని రాశారు. ఇది ధర్మ విషయం కాదు, ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయము. ఎందుకంటే మనం ముందే తెలుసుకున్నాం, జీవుడు అనేవాడు అనుభవించేవాడే కానీ ఏ కార్యం చేసేవాడు కాదు, ఏ అధికారము లేదు. సుఖ దుఃఖాలు మట్టుకే అనుభవిస్తాడు. ఆత్మ జీవుని యొక్క కర్మ ప్రకారంగా కార్యాలు చేస్తుంటే జీవుడు సుఖమో దుఃఖమో అనుభవించడం వరకే ఉంది వానికి, వేరే ఏ అధికారము లేదు. క్షేత్రజ్ఞుడు జీవాత్మ అని చెప్పడం పూర్తి తప్పు. కాబట్టి క్షేత్రజ్ఞుడు ఎవరు అంటే వెంటనే చెప్పవలసిన సమాధానం ఆత్మ. అది మనకి 2వ శ్లోకము. ఇక 3వ శ్లోకం చూద్దాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఏమంటున్నాడు?
సర్వ శరీరములందున్న క్షేత్రజ్ఞుడను నేనే అని తెలియము. శరీరమును అందులోని ఆత్మను తెలుపు జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా భావన. ఈ మాట ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. అంటే భగవంతుడు శరీరంలోని ఆత్మే ఈ మాట అంటుంది. మనము 2వ శ్లోకంలో ఆత్మనే క్షేత్రజ్ఞుడు అని చెప్పుకున్నాం కదా. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్పేటప్పుడు తానే క్షేత్రజ్ఞుడను అని అంటున్నాడు. అంటే భగవంతుని శరీరంలో ఉన్న ఆత్మే ఈ మాట పలికి చెప్తుంది. ఆ ఆత్మ గురించి తెలిసే జ్ఞానమే, అంటే తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానము అని అంటున్నాడు. ఆత్మ శరీరానికి అధిపతి కాబట్టి ఆత్మ ఏమంటుంది? తానే అధిపతిని అని చెప్తూ ఉంది ఈ శ్లోకంలో. కాబట్టి క్షేత్రమును గురించి బాగుగా తెలిసినవాడు ఆత్మ. ఆయన శరీరం అంతా కూడా వ్యాపించి ఉండి సర్వకార్యాలు జరిగేటట్లుగా చేస్తున్నాడు ఆయన. మన శరీరాన్ని తీసుకుంటే మన శరీరము వేరు, శరీరములందు ఆత్మ జీవాత్మ వేరువేరుగా ఉన్నాయి. కానీ ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉంది కాబట్టి శరీరములో సర్వకార్యాలు ఆత్మే జరిపిస్తూ ఉంది కాబట్టి శరీరానికి చైతన్య శక్తినిచ్చి కదిలిస్తూ ఉంది. ఆత్మ యొక్క చైతన్య శక్తే గనక శరీరంలో లేనట్లయితే శరీరము నిర్బలము, నిర్జీవము అయిపోతుంది. కదలలేదు, మెదలలేదు, నిర్జీవ శరీరంగా మారిపోతుంది. ఆత్మ చైతన్య శక్తి ఉండటం చేతనే శరీరము కదిలి పనులు చేస్తూ ఉంటే ఆ పనుల ద్వారా కష్టసుఖాలు జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో, ఈ జగత్తులో కోట్లాదిగానున్న ఈ జగత్తే, అంటే ఈ విశ్వంలో కోట్లాదిగానున్నటువంటి జగత్తు, అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి జీవరాశి ఉంది కదా. ఆ జీవరాశి సర్వజీవరాశులలోనూ ఆత్మ క్షేత్రజ్ఞుడుగా ఉండి అన్నిటినీ కదిలిస్తూ మెదిలిస్తూ పనులు చేపిస్తూ ఉన్నాడు. ఎన్నో రకాల జీవరాశులు, సర్వజీవరాశుల్లో ఆత్మే ఉంది కాబట్టి అన్ని జీవరాశుల్లో ఆత్మలే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఒకే ఆత్మ, కానీ సర్వజీవరాశులకి సంబంధించి ఒక్కొక్క అంశగా ఆత్మ అనేది ఉండి ఆ జీవరాశులన్నింటినీ కూడా నడిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్కొక్క జీవరాశిలో ఒక్కొక్క జీవుడు ఉన్నాడు, ఒక్కొక్క ఆత్మ అనేది ఉంది. మొత్తంగా చూసుకుంటే జీవుడు ఒక్కటే, జీవుడు అనే పేరు ఒక్కటే, కానీ ఒక్కో జీవరాశిలో ఒక్కొక్కటి జీవుడు అనేవాడు ఒక్కొక్కడుగా ఉన్నాడు. కాబట్టి చాలామంది జ్ఞానులు అన్ని శరీరాల్లో ఒకే ఆత్మ ఉందని పొరపడుతున్నారు. అలా లేదు, అట్లా లేదు. అన్ని శరీరాల్లో ఒకే పేరున్న ఆత్మ ఉంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే పేరున్న ఆత్మ ఉంది కానీ ఒకే ఆత్మ లేదు. ఎందుకంటే ఏ శరీరంలో ఉన్న ఆత్మ బాధ్యత ఆ ఆత్మది కాబట్టి ఆ శరీరము లో జీవుడు చేసుకున్న కర్మ ప్రకారంగా ఆత్మ ఆ విధంగా నడుచుకుంటూ ఉంటుంది. అంతేగాని తనంతటి తానుగా కల్పించుకునే ఆత్మ ఏది చేయదు. భూమి మీద జీవుడు ధరించిన శరీరాలు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ కూడా దేనితో తయారైనవి? ప్రకృతితోటే తయారైనవి. కాబట్టి ప్రకృతి యొక్క అంశతో తయారైనవి జీవ శరీరాలు. అలాగే ఈ జగతిలో జీవులు ఎంతమంది ఉన్నా కానీ ఆ జీవులందరూ కూడా పరమాత్మతో తయారైనవి. కాబట్టి పరమాత్మ అంశగా జీవుడున్నాడు, ప్రకృతి అంశగా శరీరం ఉంది. అలాగే సర్వజీవ శరీరాల్లో, సర్వజీవరాశుల్లో, సర్వ శరీరాల్లో ఆత్మలు కూడా ఉన్నాయి. అవి పరమాత్మ యొక్క అంశ. ఒక శరీరము ప్రకృతి అంశ అయితే అందులో జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు కూడా సర్వ శరీరాల్లో ఉన్నాయి. ఇందులో ఆత్మ, జీవాత్మ రెండు పరమాత్మ యొక్క అంశే. మొత్తంగా తీసుకుంటే ఒక శరీరాన్ని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగం శరీరము, మిగిలిన 3 భాగాలు ఏమేంటి అంటే జీవుడు, ఆత్మ, పరమాత్మ.
పరమాత్మ శరీరం లోపలే కాకుండా శరీరం బయట కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు. జగత్తులో కార్యాలు జరుగుటకు శరీరం ఒక పరికరంలాగా ఉంది. అందులో పనులు చేయించే శక్తిగా ఆత్మ ఉంది. ఆత్మ శరీరానికి అధిపతిగా ఉంది. క్షేత్రజ్ఞుడు ఆత్మే అయి ఉన్నాడు. శరీరం మీద పూర్తి అధికారం ఆత్మకే ఉంది. ఆత్మే శరీరాన్ని కదిలించి పనులు చేపిస్తూ ఉంది. దానిలో కలిగే అనుభూతులనేమో జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే జీవుని కర్మ ప్రకారంగా రకరకాల పాత్రలలో ఉంటూ పనులు చేస్తూ ఉంది. కాబట్టి శరీరం అనే క్షేత్రంలో ఈ రకరకాల పాత్రలు పోషిస్తూ ఆత్మ పనులు చేపిస్తూ ఉంది కదా, వాటన్నిటినీ కూడా తెలియటమే ఉత్తమమైన జ్ఞానము అని అంటున్నారు ఇక్కడ స్వామివారు. ఇంకా శరీరం అను క్షేత్రంలో క్షేత్రజ్ఞుడనే ఆత్మ ఏ విధంగా పనులు చేయిస్తున్నదో తెలుపునట్టి జ్ఞానమే నిజమైన జ్ఞానము అని భగవంతుడు ఇక్కడ తెలియజేశాడు. ఇంకా కొందరికి అనుమానాలు కూడా రావచ్చు. ఏమనంటే అందరి శరీరాల్లో ఒకే పేరు గల ఒకే పరమాత్మ అంశైన ఆత్మ ఉన్నదని చెప్పారు. అన్ని శరీరాల్లోనూ ఆత్మలు ఒకే అంశ కలిగి ఒకేలాగా ఉండునని చెప్పారు. ఆత్మలు శరీరాలకు శక్తినిచ్చి పని చేయిస్తున్నవని కూడా చెప్పారు. జగత్తులో వేరువేరు శరీరాలకు వేరువేరు శక్తి కలదు. ఒకడు ఎత్తిన బరువును మరొకడు ఎత్తలేడు. బక్కపలుచని వాడు బలిసిన శరీరం ఉన్నవాడిని కూడా కొట్టగలడు. బలిసిన వాడు చిన్న బరువును కూడా ఎత్తలేకపోతున్నాడు. అంతేకాక ఒకే బరువున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు మోయి బరువును మరొకడు ఎత్తలేడు, మోయలేడు. ఇద్దరిలోనూ ఒకే విధమైన ఆత్మలు ఉన్నప్పుడు ఆ శరీరాల్లో తేడా ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న ఎవరైనా ఇది అడగవచ్చు. దానికి మనకి చాలా మంచి వివరాన్ని స్వామివారు అందించారు. ఈ ప్రశ్న కూడా మంచి ప్రశ్నే అని చెప్తున్నారు. కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుని గురించి తెలియమని ముందే చెప్పారు కాబట్టి ఈ ప్రశ్న కూడా సమంజసమైంది అంటున్నారు. ఈ ప్రశ్నకు అంతరంగం నుండి ఎలా సమాధానం వస్తుందో మీరు మేము అందరం చూద్దాము అని స్వామివారు అంటున్నారు. మన శరీరంలో ఏమంటున్నారంటే మనుషుల్లోనే కాకుండా ఎందరో బలవంతులు బలహీనులను మనం చూసి ఉంటాము. అలాగే ఆరోగ్య అనారోగ్యాలను కూడా చూసి ఉన్నాము. కొందరేమో రోగగ్రస్తులు, కొందరేమో ఎటువంటి రోగక్రిముల మధ్య ఉన్నా కూడా రోగం అనేది రానటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు. కొందరు బలమైన తిండి తినేవారు బలహీనులుగా ఉన్నారు. కొందరు బలం లేని ఆహారం తిన్నా కూడా ఎంతో బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు రోగాల మధ్యలో ఉన్నా కానీ రోగాలు రాని వాళ్ళు ఉన్నారు. కొందరు శుభ్రమైన ప్రదేశంలో ఉన్నా కానీ రోగాలు పొందేవాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఒక పూట తిండి కూడా దొరకట కష్టంగా ఉన్నప్పటికీ ఒక పూట తిండి తిని పనులు చేసేవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ విధంగా హెచ్చుతగ్గుల భేదాభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఆత్మ యొక్క పాత్రే ఉంది అని మనకి చెప్తా ఉన్నారు. ఈ ఆత్మ మన శరీరం అంతా కూడా వ్యాపించి పనిచేస్తూ ఉంటుంది. అంతేగాక జీవుని యొక్క కర్మ ప్రకారంగా ఒక శరీరం ఎంత పొడుగు పెరగాలో ఎంత పొట్టిగా ఉండాలో నిర్ణయించి పెంచేది ఆత్మే. శరీరం పెరుగుదలే కాకుండా ముఖం వర్చస్సు, ముఖం యొక్క అందము, ముక్కు, పెదవులు, కండరాలు అన్నీ కూడా తీర్చిదిద్దేది ఆత్మే. ఆత్మ చైతన్య శక్తి వలనే శరీరం అనేది శరీరంలోని అందం అనేది కూడా ఉంటుంది. వంపు సొంపులను అన్నిటినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది ఆత్మే. శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా నిర్ణయించి చేసేది కూడా ఆత్మే. శరీరంలో నరముల ద్వారా తన శక్తిని పంపిణీ చేసి శరీరానికి బలాన్ని ఇచ్చేది కూడా ఆత్మే. బక్కజిక్కిన శరీరంలోని బలము, దృఢ శరీరంలోని బలహీనత అన్నీ కూడా ఆత్మే కలిగిస్తూ ఉంది. శరీరంలోని అన్నిటికీ కారణమైన ఆత్మ బ్రహ్మనాడిని కేంద్రంగా చేసుకొని మిగతా నాడుల ద్వారా శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. ఆత్మ శరీరం అంతా చైతన్య రూపంగా
వ్యాపించి శరీరాన్ని కదిలించి కార్యం ఒకటి చేస్తూ శరీరం పెరుగుదల, ఆరోగ్యం మొదలగు మరొక కార్యాలు కూడా చేస్తూ ఉంది. ఆత్మ ఏం చేస్తుందంటే 2 భాగాలుగా తన కర్తవ్యాన్ని శరీరంలో నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా శరీర బలాబలాల యొక్క పని చేయడం ఒకటైతే, రెండోది ఆరోగ్య అనారోగ్యాల విషయము ఇంకొకటి. ఒక శరీరంలోని ఆత్మ యొక్క కర్తవ్యం 2 విధాలుగా నిర్వర్తించబడుతున్న మాట వాస్తవమే అయినా కూడా చాలామందికి ఆ విషయం అనేది తెలియదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి పనులు చేస్తుంది అంటే, ఆత్మకు కేంద్రము బ్రహ్మనాడి. అక్కడి నుంచి నాడులు మొదలవుతాయి కదా, ఆ నాడుల ద్వారా శక్తిని ప్రాకించి ప్రతి ధాతువులోనూ ప్రతి చిన్న భాగంలోనూ చైతన్యాన్ని నింపుతూ ఉంది. అలా అంతటా వ్యాపించి ఆత్మశక్తి జీవుని కర్మ ప్రకారంగా అవయవాలను కదిలించి పనులు చేస్తూ ఉంది. శరీరం కదిలి పనిచేస్తుంది. ఇలా చాలామందికి ఈ విషయము తెలియదు. శరీరానికి బలాన్ని ఇచ్చి కదిలించే ఆత్మ ఒక శరీరానికి ఎక్కువ బలాన్ని, మరొక శరీరానికి తక్కువ బలాన్ని ఇవ్వడం ఏందనే ప్రశ్న కూడా వస్తుంది. శరీరం ద్వారా ఏ కార్యం జరగాలో అక్కడ ఆ కార్యం జరుగుటకు ఎంత బలం కావాలో అంత బలాన్ని ఆత్మ కర్మానుసారమే అందిస్తుంది. కానీ అంతకు మించి ఆత్మ ఒక్క రవ్వంతు కూడా చేయదు. కాబట్టి ఒకడు ఒక మూటను ఎంత ఎత్తాలో అంతే ఎత్తగలుగుతాడు. వాడు ఎంత లావుగా ఉన్నప్పటికీ కూడా, ఎంత బలహీనుడైనా కానీ వాడు లావుగా ఉన్నవాడు కంటే కూడా ఇంకా ఎక్కువ ఎత్తు కూడా ఎత్తగలడు. ఇదంతా కూడా ఆ సమయానికి కర్మను అనుసరించి ఒకే కార్యంలో ఒకడు బాగా పనిచేసే విధంగా, ఒకడు బాగా పనిచేయలేని విధంగా చేసేది కూడా ఆత్మే. ఆత్మ బలం అనేది నాడుల ద్వారా వ్యాపించి పనులకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఆత్మ చైతన్యము శరీరంలోకి పాకి అక్కడక్కడ గల కొన్ని స్థానాల్లో ప్రవేశించి మార్పు చెంది ద్రవంగా మారుతుంది. అది కాంతిగా బయలుపడి శరీరానికి ఆరోగ్యము, అనారోగ్యము, అందము, అందహీనాన్ని కలుగజేస్తూ ఉంది. ఇక బ్రహ్మనాడిలో గల 7 కేంద్రాల నుండి బయలుపడు శక్తి కదలికగా బలముగా ఉపయోగపడుతుంది కదా. అలాగే శరీరంలోని 7 గ్రంథుల్లో ప్రవేశించి మార్పు చెంది ద్రవరూపంగా మరియు కనపడని కాంతి కిరణాల రూపంగా మారి గ్రంథుల నుండి బయలుపడుతూ శరీర ఆరోగ్య అనారోగ్యాలను, యవ్వన వృద్ధాప్యాలని కలుగజేయిస్తూ ఉందన్నట్టు. 7 గ్రంథుల నుండి బయలుపడిన కాంతియుక్తమైన ద్రవము అది గ్రంథుల నుంచి వస్తూ ఉంది. 7 నాడీ కేంద్రాల్లో ముఖ్యమైన నాడీ కేంద్రం అన్నిటికంటే పైన శిరోభాగంలో ఉన్న సహస్రారం అనేది ఉంది. సహస్రారంలో గల ఆత్మ కింద ఉన్న 6 కేంద్రాల్లో ఎంత శక్తి విడుదల కావాలో నిర్ణయిస్తూ ఉంది. అక్కడే స్విచ్ లాంటి బటన్ ఉందని చెప్పుకోవచ్చు. ఆ బొత్తము అది నొక్కినప్పుడు అది ఎంత శక్తి ప్రసారం కావాలో అంత శక్తి మిగతా 6 నాడీ కేంద్రాలకి ప్రవహిస్తూ ఉందన్నట్టు. అలాగే గ్రంథుల్లోకి ముఖ్యమైనటువంటి గ్రంథి కూడా శిరోభాగంలోనే ఉంది. ఇది ఆకారంలో అన్నిటికంటే చిన్నది, కానీ పనిలో చాలా పెద్దది. అందుకే గ్రంథులన్నిటికీ కూడా రాజు లాంటిది కాబట్టి దీన్ని గ్రంథిరాజ్యం అని పేరన్నారు. పిండి మిషన్లో గింజలు పిండిగా మారి బయటకు వస్తున్నట్లే ఆత్మబలం గ్రంథుల్లో ప్రవేశించి ద్రవరూపంగా బయటకు వస్తుంది అన్నట్టు. నాడీ కేంద్రాల్లో పైనున్న నాడీ కేంద్రము క్రింది 6 కేంద్రాల ద్వారా అధికారము కలిగి శక్తి బహిర్గతాన్ని నిర్ణయించినట్లుగా గ్రంథుల్లో పైనున్న గ్రంథిరాజము క్రింద 6 గ్రంథుల మీద ఏం చేస్తుంది? అధికారం కలిగి వాటిని పని చేయిస్తుంది. ఇది మనము ఈరోజు ఇంతవరకు చెప్పుకున్నాము. ఇది ఇంకా పూర్తిగా కాలేదు. మనము 581వ పేజీలో 2వ పేరా వచ్చే వారం చెప్పుకుందాము. ఇది చాలా పెద్దగా వివరం ఉంది. మనం ఇంకా బాగా వివరం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఈరోజుకి మంగళం పాడి ఇక్కడ ముగిద్దాం. ఓం మంగళం ముమీక్ మద్గురు చంద్రమా, మంగళం ముమీక్ మహి ప్రకాశ, మంగళం భుజేసి మరి మొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.